అంటే ఇప్పుడు మనం చూసినాం తెలంగాణ ఉద్యమంలో ఏ జిల్లాలో ఆ జిల్లాలో తెలంగాణ ఉద్యమం టీఆర్ఎస్ పార్టీ తరఫున చాలా బలంగా ముందుకెళ్ళింది. అయితే వరంగల్ జిల్లా తరఫున ఆయన సారథ్యం వహించాడు. టీఆర్ఎస్ పార్టీ ఉద్యమంలో చేరడంలో టీఆర్ఎస్ పార్టీ నుండి పెద్ది సుదర్శన్ రెడ్డి గారి సారథ్యం వహించి అక్కడ వరంగల్ జిల్లాలో ఉద్యమాన్ని మరింత ఉవ్వెత్తులా ఎగిసిపడేలా ఆయన చేయడం జరిగింది. తర్వాత 2006 నుండి 2014 వరకు జిల్లా పార్టీ పొలిటికల్ బ్యూరో సభ్యునిగా పనిచేస్తూ కేసీఆర్ గారి కుటుంబానికి అత్యంత సన్నిహితులుగా ఉద్యమ నేతగా అనతి కాలంలోనే రాష్ట్ర స్థాయిలో రాజకీయ గుర్తింపును పొందాడు. మహాగర్జన లాంటి చారిత్రాత్మకమైన ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన సభలు పెద్ది సుదర్శన్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగాయి. అంటే అర్థం చేసుకోండి, ఎన్నో పెద్ద జరిగినాయి. మహాగర్జన లాంటి ఎన్నో ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి సభలు ఎన్నో జరిగినాయి కదా, అలాంటి సభలన్నిటి కూడా ఆయననే ఆధ్వర్యంలో జరిగినట్టే. అంటే అట్లాంటి సభలకు, బహిరంగ సభలకు పెట్టింది పేరు దిట్ట అని చెప్పేసి ఒక పేరు ఉంది మన పెద్ది సుదర్శన్ రెడ్డి గారికి. తెలంగాణ ఉద్యమ కాలంలో వరంగల్ జిల్లా కేంద్రంగా జరిగిన అన్ని సభలకు పెద్ది సుదర్శన్ రెడ్డి గారే ప్రాతినిధ్యం వహించారు. తర్వాత 2014 జరిగిన తెలంగాణ సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి సమీప స్వతంత్ర అభ్యర్థి దొంతి మాధవరెడ్డి చేతిలో కేవలం 18,376 ఓట్ల తేడాతోనే ఓడిపోవడం జరిగింది. తెలంగాణ వచ్చిన తర్వాత ఆయన మొదటిసారి కూడా పోటీ చేసిండు. అయితే అందులో ఆ మొదటిసారి ప్రయత్నంలో ఆయన ఆ స్వతంత్ర అభ్యర్థి పైన చాలా తక్కువ మెజార్టీతో ఆయన ఓడిపోవడం జరిగింది. ఆ తర్వాత 2018లో జరిగినటువంటి తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీపై పోటీ చేసి సమీప కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి దొంతి మాధవరెడ్డిపై 16,949 ఓట్ల తేడాతో ఆయన గెలుపొందిండు. తర్వాత ఆయన 2018లో శాసనసభలో పబ్లిక్ అకౌంట్స్ కమిటీ సభ్యుడిగా కూడా పిఎస్సిగా కూడా ఆయన ఎన్నిక కావడం కూడా జరిగింది. సుదర్శన్ రెడ్డి 2023లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ నుండి పోటీ చేసి మరొకసారి ఓడిపోవడం జరిగింది. సో 14లో ఓడిపోయిండు, అదేవిధంగా 18లో గెలిచిండు. ఆ తర్వాత 23లో కూడా పోటీ చేసి కూడా ఆయన ఓడిపోవడం జరిగింది. మరణం పెద్ది సుదర్శన్ రెడ్డి హైదరాబాద్లోని ప్రైవేట్ ఆసుపత్రిలో 5 రోజుల పాటు గుండెపోటుకు చికిత్స పొందుతూ 2026 జూలై 31న కన్నుమూశారు. ఆయన వయస్సు ప్రస్తుతం 21. అంటే నేను ఇందాక చెప్పినట్టు ఆయన కాంగ్రెస్ పార్టీ నుండి చేరినప్పటికీ కూడా 2001లో ఆయన అసలు రాజకీయ జీవితం ప్రారంభమైంది. 2001లో స్టార్ట్ అయింది. 2001లో టీఆర్ఎస్ పార్టీ పెట్టిన తర్వాత ఆ కేసీఆర్ దండులో చేరి జెడ్పీటీసీగా ప్రస్థానం మొదలుపెట్టి తర్వాత ఎమ్మెల్యేగా ఆయన ఎన్నిక కావడం జరిగింది. సో ఎన్నో ఆటుపోటును ఎదుర్కొన్నాడు. మనందరూ తెలిసిందే. ఆ టైంలో 2001లో అప్పుడు టీఆర్ఎస్ జెండా పట్టుకుంటే అందరూ చూసి నవ్వేవాళ్ళు, వీళ్ళేంద్ర నాయన టీఆర్ఎస్. అప్పుడు టీడీపీ కాంగ్రెస్ పార్టీలు రెండు కూడా చాలా ఎక్కువ ఉండేది. ముఖ్యంగా అప్పుడు టీడీపీ పార్టీ ఇంకెక్కువ ఉండే కార్యకర్తలు. ఇప్పుడు ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీలో బీఆర్ఎస్ పార్టీలో అందరూ కూడా మొత్తం ఓవరాల్ తెలుగుదేశం పార్టీ క్యాడరే అని చెప్పేసి అనుకోవాలి. అందులో ఉన్నవాళ్ళు ఇప్పుడు పార్టీ లేదు కాబట్టి మొత్తం ఇందులోకి అంత అయిపోయింది. ఆ టైంలో టీడీపీ ఎక్కువ ఉన్న టైంలో టీఆర్ఎస్ జెండా పట్టుకుంటే చాలామంది కూడా ఈ టీఆర్ఎస్ జెండా పట్టుకుంటారని చెప్పేసి అందరూ చాలామంది నవ్వేవాళ్ళు. అంటే అప్పుడు ఎక్కువ మంది దాన్ని పట్టుకోలేదు. 2009 తర్వాత ఉద్యమం తర్వాత అప్పుడు టీఆర్ఎస్ పార్టీ కొంచెం ఎక్కువ హైప్ పెరిగింది. ఆ 2001లో ఆ టైంలో ఎన్నో అవమానాలను ఆటుపోటును ఎదుర్కొన్నాడు. ఇంతమంది ఎన్ని రకాల అవమానించినా ఇబ్బంది పెట్టిన నవీన కూడా ఆయన టీఆర్ఎస్ పార్టీ జెండా వదిలేదు. టీఆర్ఎస్ పార్టీ జెండాను ఆయన నిలపడంలో అక్కడ ఉమ్మడి వరంగల్ జిల్లాలో పార్టీని మరింత బలోపేతం చేయడంలో ఆయన చాలా ముందున్నాడు. అందుకే కేసీఆర్కు అత్యంత నమ్మిన బంటుగా కూడా ఆయన ఉన్నాడు, సన్నిహితుడుగా. అందుకే కేసీఆర్ గారు స్వయంగా ఆయన కోసం రావడం జరిగింది హాస్పిటల్కి. అదేవిధంగా కేటీఆర్, హరీష్ రావు కూడా ఇద్దరు కూడా ఆయన ఆరోగ్యం ప్రతిరోజు కూడా తెలుసుకోవడం జరిగింది. 2 సార్లు హాస్పిటల్కి వెళ్ళారు. ప్రభుత్వం కూడా స్పందించి ఆయనకు గ్రీన్ ఛానల్ ద్వారా ఇక్కడికి పంపించింది. సో అంటే అందరూ కూడా ఆయన పట్ల చాలా అంటే చాలా ఒక మంచి ఉద్దేశంతో ఉన్నారు. అంటే మనిషి ఎంత మంచోడైతే ఆ విధంగా ఉంటారో మనం అర్థం చేసుకోవచ్చు. సరే, ఏదేమైనప్పటికీ కూడా ఆ కుటుంబానికి అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీకి ఆయన లేని లోటు తీరని లోటు అని చెప్పుకోవాలి. అదేవిధంగా నర్సంపేట ప్రజలకు కూడా ఆయన ఒకసారి ఎన్నికయ్యాడు ఎమ్మెల్యేగా. ఒక్కసారి కూడా ఆయన అక్కడ కొన్ని కోట్ల రూపాయలతో అక్కడ నిధులు తీసుకొచ్చి అక్కడ అభివృద్ధి పనులు చేయడం జరిగిందట. హరీష్ రావు గారు ఒక సభలో మాట్లాడుతూ చెప్పిండు, మా సిద్దిపేట కంటే ఎక్కువ ఆయన కొట్లాడి కేసీఆర్తో 75 కోట్లు అక్కడ రైతన్నలకు
నీళ్లు వచ్చే విషయంలో ఏదో విషయంలో 75 కోట్లు వెచ్చించుకొని అక్కడ అభివృద్ధి చేసుకున్నాడు. ఆ విషయంలో ఫైటర్ అని చెప్పేసి హరీష్ రావు గారు చాలాసార్లు అన్నారు పెద్ది గారి గురించి మాట్లాడుతూ. నిజంగా ఆయన మరణం రాజకీయాలకి, తెలంగాణ రాజకీయాలకు కూడా ఒక తీరని లోటే. ఒక మంచి నాయకుడు, అంటే అజాతశత్రు. ఇలాంటి నాయకులు ఉండాలి. ఎవరిపైన వ్యక్తిగత విమర్శలు చేయకుండా, రాజకీయం అంటే ఆయన గెలిచిండా ఆ పార్టీ విధానాలు చెప్పడము, ఇతర పార్టీల ప్రతిపక్ష నేతల నాయకుల విధానాన్ని వ్యతిరేకించడం, అంతవరకే. ఇట్లాంటి నాయకులు కావాలి. ఒక నాయకుడు అనారోగ్యం గురైతే ఇంతమంది ఆయన గురించి ఆలోచిస్తున్నారు, ఇంతమంది ఆయన గురించి మాట్లాడుతున్నారంటే ఆ మనిషి ఎంత మంచోడు అనేది మనందరికీ ఇప్పటికే అర్థమై ఉంటుంది. సో రెస్ట్ ఇన్ పీస్ పెద్ది గారు. నిజంగా అంటే ఒక కమిట్మెంట్ ఉండి పార్టీ ఓడిపోయినా గెలిచినా ఒకటే పార్టీలో ఉండాలన్నటువంటి సిద్ధాంతంకి మెచ్చుకోవాలి మిమ్మల్ని. నిజంగా ఓపిక అనాలి. మనం చూస్తున్నాం ఇవాళ రేపు జస్ట్ పార్టీ గెలవంగానే జాయిన్ అవుతారు, అధికారం రాగానే పార్టీలో జాయిన్ అవుతారు, పార్టీ అధికారం పోగానే అలకెళ్ళి జంప్ అయిపోతారు మళ్ళీ బయటికి. అట్లాంటి ఉన్నటువంటి ఉన్న రోజుల్లో 2001లోనే టీఆర్ఎస్ పార్టీలో చేరి ఇప్పటి వరకు చనిపోయేంత వరకు కూడా ఆయన శ్వాస కూడా టీఆర్ఎస్ కేసీఆర్. సో అది తెలంగాణ ఉద్యమం సమయంలో ఎన్నో బహిరంగ సభలు పెట్టారు. అంటే ఇలా ఈ బహిరంగ సభలు పెట్టడం ద్వారానే ప్రజలకు తెలంగాణ ఉద్యమ సేకరణ ఢిల్లీ వరకు పాకింది. అలాంటి బహిరంగ సభలు నిర్వహించడంలో దిట్ట ఈయననే. సో మొత్తానికైతే ఓం శాంతి పెద్ది గారు, ఆయన ఆత్మకు శాంతి చేకూరని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారి కుటుంబాన్ని కూడా ఏఎన్ఎన్ తెలుగు తరపున ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాం. ఓకే, మహా న్యూస్లో టాప్ న్యూస్ చూద్దాం. బీజేపీలోకి రాకుంటే చంపేస్తామంటున్నారు. అంటే బీజేపీలోకి వస్తావా లేదా చస్తావా? సిజేపీ ఆయన చీఫ్కి వార్నింగ్ ఇచ్చింది బీజేపీ అంట అని చెప్తా ఉన్నాడు. సిజేపీ చీఫ్ హాట్ కామెంట్స్, విదేశీ నిధుల ఆరోపణలు నిజమైతే కేంద్ర భద్రతా వ్యవస్థ వైఫల్యమేనని వ్యాఖ్యలు. బీజేపీలోకి రావాలని తనను బెదిరిస్తున్నారని కాంగ్రెస్ జనతా పార్టీ చీఫ్ అభిజిత్ దీప్కే సంచలన ఆరోపణలు చేశారు. బీజేపీలో చేరితే నేను నా కుటుంబం బాగుంటుందని ప్రలోభ పెడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. గురువారం మహారాష్ట్ర ఛత్రపతి సంభాజీ నగర్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. బీజేపీలో చేరకపోతే కుటుంబాన్ని చంపేస్తామని ఫోన్లు చేసి బెదిరిస్తున్నారని, దేశంలో అత్యున్నత పదవుల్లో ఉన్న వ్యక్తులు ఈ విధంగా బెదిరించడం సిగ్గుచేటని వ్యాఖ్యానించారు. మోడీ అమిత్ షాతో పోలిస్తే నా వయసు ఎంత, యువతను భయపెట్టే స్థాయికి దిగజారుతున్నారంటే అలాంటి పదవులకు విలువ ఏముందని ప్రశ్నించారు. విద్యార్థుల నిరసనల సమయంలో జరిగిన పోలీసుల దాడికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా బాధ్యత వహించాలని అభిజిత్ డిమాండ్ చేశారు. అమిత్ షా చెప్పడం వల్లే పోలీసులు ఆందోళనకారులపై పెల్లెట్ గన్స్ వాడి ఉండవచ్చని అన్నారు. పెల్లెట్ గన్స్ వాడడం తాను కళ్ళారా చూశానని, బీహార్లో ఏకంగా AK-47ను ఉపయోగించారని అన్నారు. కసబ్ లాంటి ఉగ్రవాదులపై వాడాల్సిన AK-47లను యువతపై ఎక్కువ పెడతారా అని ప్రశ్నించారు. పోలీసుల దాడుల్లో కొందరు విద్యార్థులు కంటిచూపు కోల్పోయారని ఆరోపించారు. విదేశీ నిధులు వస్తున్నాయని చేసే ఆరోపణ నిజమైతే అది దేశ భద్రత యంత్రాంగం వైఫల్యమేనని, దానికి హోంమంత్రినే జవాబుదారీని చేయాలని అన్నారు. నూతన విద్యా